హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో ఆధునిక హిందీ సాహిత్యం యొక్క ప్రథమ్ చరణ్ कहलाने वाला భారతేందు యుగ్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందామండి. యుగిన్ యొక్క విశేషతలు, అలాగే యుగిన్ యొక్క కవులు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. भारतेंदु युग का दूसरा नाम పునర్జగ్రహణ కాల్. భారతేందు యుగానికి సంబంధించిన రెండో పేరు ఏదైతే ఉందో దానిని పునర్జగ్రహణ కాల్ అని అంటాము. దీని యొక్క సమయం వచ్చి 1857 నుంచి 1900 వరకు. परिचय 1857 की राज्य क्रांति लोगों में परिवर्तन लाई थी. అంటే 1857 సిపాయిల తిరుగుబాటు ఏదైతే ఉందో ప్రజల్లో ఒక అవేర్నెస్ అనేది తీసుకొచ్చింది. रीतिकाल के रस छंदस अलंकारों से कविता निकलकर सामाजिक रूप धारण कर चुकी. రీతికాల యొక్క రస్ ఛందస్ యొక్క అలంకారాల నుంచి కవిత బయటికి రావడం, అలాగే సామాజిక రూపాన్ని అలుముకుంది అని చెప్పచ్చు. इस युग में खड़ी बोली का विकास पद्य के लिए कम गद्य के लिए ज़्यादा हुआ था. అంటే ఈ యుగంలో ఈ ఆధునిక సాహిత్యం స్టార్టింగ్ నుంచి భారతేందు యుగం ఎప్పుడైతే ఆరంభించిందో మరి ఈ యుగంలో కడిబోలి లాంగ్వేజ్ యొక్క వికాసం అనేది బాగా జరిగిందండి. వికాసం అయితే జరిగింది. అయితే పద్యకెలియ కడిబోలి చాలా తక్కువగా వాడడం, అలాగే గద్యకి మరి కడిబోలి లాంగ్వేజ్ని చక్కగా వాడడం అనేది జరిగింది. అర్థాత్ దాని మీనింగ్ ఏంటండి, పద్యకి భాష జ్యాదాతర్ బ్రజ్ భాష. అంటే భారతేందు యుగంలో పద్య యొక్క భాష ఏంటి ఎక్కువగా వాడేది అంటే బ్రజ్ భాష అని చెప్పాలి. అదే గద్యకి ఏం వాడారు అంటే కడిబోలి భాష వాడారు. ఆధునిక హిందీ కావ్యం का आरंभ భారతేందు యుగ్ से ఆరంభ होता है. ఆధునిక హిందీ కావ్యానికి సంబంధించిన ఆరంభం ఎక్కడి నుంచి ఆరంభం అవుతుంది అంటే భారతేందు యుగ్ నుంచి ఆరంభం అవుతుందని చెప్పుకుంటాము. ఇలాగే అడుగుతారు, ఆధునిక హిందీ కావ్య का आरंभ किस युग से आरंभ हुआ है. భారతేందు యుగ్ से ఆరంభ हुआ. మహాన్ వ్యక్తిత్వ, ఈ భారతేందు యుగ్ యొక్క పేరే మహాన్ వ్యక్తిత్వ అయిన భారతేందు హరిశ్చంద్ర పేరు మీద ఈ యుగాన్ని ఆరంభించడం అనేది జరిగింది. ఈ పరిచయం గురించి ఇంకా కొన్ని విషయాల గురించి మనము మాట్లాడుకుంటూ వెళ్దాం ముందుకి. आधुनिक काव्य का आरंभ भारतेंदु युग से आरंभ होता है. महाव्यक्तित्व भारतेंदु हरिश्चंद्र के कारण इस युग का नाम भारतेंदु युग रखा गया है. रामविलास शर्मा ने 1925 से लेकर 1957 तक इस काल की सीमा मानी है. అంటే ఈ భారతేందు యుగ అనేది సమయం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మరి చెప్పారు అంటే రామ్విలాస్ శర్మ మరి ఈ యొక్క కాలం యొక్క సమయము 1925 నుంచి 1957 వరకు రామ్విలాస్ శర్మ చెప్పారు. रामविलास शर्मा रीतिकाल के अंत में भारतेंदु के पहले काव्य अतिशय श्रृंगारिकता अलंकार मोह में थे. భారతేందు ने काव्य को सामाजिक वस्तु बनाई है. అంటే ఇక్కడ ఈ రామ్విలాస్ శర్మ రీతి కాలంలో లాస్ట్ పార్ట్లో భారతేందు హరిశ్చంద్ర కంటే ముందుగా కొద్దిగా శృంగారికత అలంకార నుండి మోహంలో ఉండేవారు. అయినప్పటికీ భారతేందు హరిశ్చంద్ర కావ్యాలతో ఆయన విషయం సామాజిక వస్తువుగా కూడా మార్చుకోవడం అనేది జరిగింది. भारतेंदु जी अपने साथ एक कवि मंडल यानी ग्रुप जमा लिए थे जो राष्ट्रभक्ति से जुड़े थे. భారతేందు హరిశ్చంద్ర మరి ఆయనతో పాటు ఒక గ్రూప్ని కూడా తయారు చేశారు. ఎవరైతే మరి రాష్ట్రభక్తి భావనతో ఉంటారో వాళ్ళ యొక్క ఒక గ్రూప్ని
తయారు చేయడం అనేది జరిగింది. దాన్నే భారతేందు కవి మండల్ అని చెప్తాము. భారతేందు कवि मंडल అని చెప్తాము. रामचंद्र शुक्ल जी के अनुसार भारतेंदु युग की सीमा 1925 से लेकर 1950 तक यानी 1925 నుండి 1950 వరకు ఈయన రామచంద్ర శుక్ల మరి ఈ యొక్క యుగాన్ని భారతేందు యుగాన్ని ప్రథమ ఉత్థాన్తో కొలవడం అనేది జరిగింది. భారతేందు యుగాన్ని రామచంద్ర శుక్ల జీ के अनुसार 1925 నుండి 1950 వరకు మరి ఈయన సమయాన్ని కొలవడం అనేది జరిగింది. భారతేందు మండల్కే కవి. మరి ఈ భారతేందు ఒక గ్రూప్ని తయారు చేశారనుకున్నాం కదా, భారతేందు హరిశ్చంద్ర. ఆ మండలికి సంబంధించిన కవులు ఎవరెవరు చూద్దాం. भारतेंदु बाबू हरिश्चंद्र, प्रताप नारायण मिश्र, अंबिका दत्त व्यास, राधाचरण गोस्वामी, ठाकुर जगमोहन सिंह, बद्री नारायण चौधरी प्रेमघन, राधा कृष्ण दत्त. भारतेंदु मंडल के कवि भारतेंदु बाबू हरिश्चंद्र, प्रताप नारायण मिश्र, बद्री नारायण चौधरी प्रेमगन, अंबिका दत्त व्यास, ठाकुर जगमोहन सिंह, राधा कृष्ण दत्त, రాధాచరణ్ గోస్వామి. వీళ్ళందరూ కూడా భారతేందు హరిశ్చంద్రతో పాటు ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్న కవులు. మరి ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము అంటే ఆధునిక హిందీ సాహిత్యంలో భారతేందు యుగ్ అనేది ఆధునిక హిందీ సాహిత్యంలో ప్రారంభిక యుగము. దీన్నే పునర్జాగరణ కాలం అంటాము. దీని యొక్క సమయం వచ్చి 1857 నుంచి 1900 వరకు. అయితే ఈ సమయాన్ని రామచంద్ర శుక్ల విషయానికి వస్తే 1925 నుంచి 50 అని, రామ్ విలాస్ శర్మ విషయానికి వస్తే 1925 నుంచి 1957 వరకు అని చెప్పడం అనేది జరిగింది. భారతేందు యుగ్లో పద్యకి బ్రజ్ భాష మరియు గద్యకి ఎక్కువగా ఖడీబోలీని వాడడం అనేది జరిగింది. 1857 అనే సిపాయిల తిరుగుబాటు తర్వాత సమాజం మీద ఒక అవగాహన ఏర్పడి స్వతంత్ర పోరాటాలు, దేశభక్తి అనేది ఈ భారతేందు యుగం నుంచి ఆరంభమైంది. మరి ఈ యుగానికి సంబంధించిన కవులలో ముఖ్యమైన వారు అందరూ కూడా ఒక గ్రూప్గా భారతేందు హరిశ్చంద్ర పేరు మీద ఒక మండలి కవి మండలి పెట్టడం. భారతేందు బాబు హరిశ్చంద్ర, ప్రతాప్ నారాయణ మిశ్ర, బద్రీ నారాయణ చౌదరి ప్రేమగన్, अंबिका दत्त व्यास, ठाकुर जगमोहन सिंह, राधाकृष्ण दत्त, राधाचरण गोस्वामी. భారతేందు యుగకే ప్రవృత్తియా. ఏ యుగానికైనా సరే ప్రవృత్తియా అంటే విశేషతలు అనేవి కొన్ని ఉంటాయి. మరి ఈ యుగానికి సంబంధించిన విశేషతల్లో ముఖ్యంగా నవజాగరణ, సామాజిక చేతన, రీతి నిరూపణ, శృంగారికత, భక్తి భావన, సమస్య పూర్తి. చూడండి, నవజాగరణ, సామాజిక చేతన, రీతి నిరూపణ, శృంగారికత, భక్తి భావన, సమస్య పూర్తి. ఇవన్నీ భారతేందు యుగానికి సంబంధించిన ముఖ్యమైన ప్రవృత్తిలో ముఖ్యమైనవి ఇవి. మరి ప్రవృత్తియా కానివి భారతేందు యుగానికి సంబంధించిన ప్రవృత్తులు ఏంటి అని చెప్పి బిట్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. భారతేందు హరిశ్చంద్ర చూడండి, నవజాగరణ. భారతేందు హరిశ్చంద్ర యొక్క మండలి యొక్క ముఖ్యమైన స్వరం ఏంటి అంటే నవజాగరణ. భారతేందు మండలికి రచనాకారు ఒక మూల్ స్వర్ ముఖ్యమైన స్వరం ఏంటి అంటే ప్రవృత్తుల్లో ముఖ్యమైనది नवजागरण. नवजागरण की पहली अनुभूति हमें భారతేందు హరిశ్చంద్ర की రచనాओं में मिलती है. మరి ఈ నవజాగరణ యొక్క అసలు మొట్టమొదటి అనుభూతి అనేది ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుంది అంటే భారతేందు హరిశ్చంద్ర యొక్క రచనలో నుంచి ఆరంభం అవుతుంది. భారతేందు యుగ నవజాగరణ మే ఏక్ ఓర్ చూడండి, ఈ నవజాగరణ ఏంటి అనేది చూస్తే భారతేందు యుగానికి సంబంధించిన ఈ నవజాగరణ కాలంలో ఒకవైపు
ఏక్ ఓర్ రాజభక్తి, రాజభక్తి అంటే బ్రిటిష్ శాసన్కి ప్రశంస. రెండో వైపు एक दूसरी ओर देशभक्ति यानी ब्रिटिश शासन के విరోధ్ కర్నా. ఈ భారతీయ యుగ నవజాగరణలో ఒక ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఏకో రాజభక్తి यानी బ్రిటిష్ శాసన్కి ప్రశంస, దూసరి ఓర్ దేశభక్తి यानी బ్రిటిష్ శాసన్కి విరోధ్ కర్నా. ఈ రెండు రకాల దాంట్లో అయితే దేశభక్తి అనేదాన్ని ఎక్కువగా ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. नेक्स्ट सामाजिकता. सामाजिक चेतना के चित्रण में कुछ कवियों की दृष्टि చూడండి. సామాజిక చేతన సమాజంలో మార్పులు తీసుకురావడానికి కొంతమంది కవులు సుధారవాది थे. కొంతమంది సుధారవాది అంటే ఎటువంటి మార్పులు రావాలి అని చెప్పి ఉండే కవులు. కుచ్ కవియోకి యథాస్థితివాది, ఎలా ఉందో అలాగా సమాజంలో సామాజిక చేతన రప్పించడానికి సమాజంలో జరిగే సిచ్యువేషన్ యాజ్ యూజువల్ యథాస్థితివాది. కొంతమంది సుధారవాది అయితే కొంతమంది యథాస్థితివాది రూపంలో రచనలు ఉండేవి. भारतेंदु युग में नारी शिक्षा, भारतेंदु युग में नारी शिक्षा, विधवाओं की दुर्दशा, छुआछूत आदि को लेकर సహానుభూతిపూర్ణ కవితాయే లిఖి గయి హై. మరి ఈ యుగంలో భారతీయ యుగంలో నారీ శిక్ష, విధవ, ఈ మూఢనమ్మకాలు, దురాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని సహానుభూతిపూర్వకంగా మరి కవితలు सहानुभूति అనేది సపోర్ట్ చేస్తూ కవితల్ని రాయడం అనేది జరిగింది. भारतेंदु युग कवियों ने जनता की समस्याओं का व्यापक रूप से चित्रण किया है. చక్కగా ఈ యొక్క సమస్యలపైన మరి వాళ్ళు చిత్రించడం అనేది కూడా జరిగింది. భక్తి భావన. భారతేందు భక్తి అన్య యుగోకి భాంతి. చూడండి, ఇతర యుగాల లాగా భారతేందు హరిశ్చంద్ర యొక్క యుగంలో అంటే భారతీయ యుగంలో భక్తి భావన ఉండేది, కానీ ఇతర యుగాల్లాగా సగుణ నిర్గుణ అని కాదు. నిర్ధారిత భక్తి नहीं है. एक ही रचनाकार सगुण और निर्गुण दोनों तरह के पद्य लिखते थे. ఒకే కవి ఒకరే, కానీ ఆయనే సగుణు మరియు నిర్గుణకు సంబంధించిన రెండు రకాల భావనని కూడా ఒక కవి ద్వారాగానే ప్రజెంట్ చేయబడేవి. ఇంతకుముందు మనము భక్తి కాల్లో భక్తి ఎలాగా సగుణ్ వేరు నిర్గుణ్ వేరు. ఆ కవులు ఇవి రాసేవాళ్ళు కాదు, ఈ కవులు అవి రాసేవారు కాదు. ఈ రకంగా మనం చూసాము. కానీ ఇక్కడ భక్తి భావన ఉంది, కానీ పూర్తిగా ఒకే కవి అటు సగుణ్ రాస్తారు, ఇటు నిర్గుణు రాస్తారు. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ కృష్ణ భక్తికి సంబంధించిన భక్తి భావన ఈ యొక్క భారతీయ యుగంలో ఎక్కువ అని కూడా చెప్పుకోవచ్చు. इस युग की भक्ति रचना की विशेषता यह थी, निर्गुण सगुण भक्ति में सगुण भक्ति ही मुख्य साधना दिशा थी और सगुण भक्ति में भी कृष्ण भक्ति काव्य के अधिक परिमाण में रचे गए हैं. మరి ఈ యుగంలో సగుణ్ నిర్గుణ్ రెండు ఉన్నప్పటికీను ముఖ్య సాధన మాత్రం సగుణ్, అందులోనూ కృష్ణ భక్తికి సంబంధించిన కావ్యాల్ని ఎక్కువగా రచించడం అనేది జరిగింది. नेक्स्ट श्रृंगारिकता. भारतेंदु युगीन कवियों ने श्रृंगार चित्रण में भक्तिकालीन कृष्ण काव्य परंपरा చూడండి శృంగారికతని చిత్రించడంలో వీళ్ళు భక్తికాల్లో కృష్ణ కావ్య పరంపర, रीतिकालीन नक्शिक नायिका भेदों की परंपरा तथा उर्दू कविताओं से भी संपर्क फलस्वरूप प्रेम की వేదనాత్మక వ్యంజన भी अपनाया है. అంటే భక్తి కాలంలో చూడండి, భక్తి కాలంలో ఉండే కృష్ణ భక్తిలో ఉండే శృంగారికతని, రీతికాలీలో నక్షిక్ నాయిక భేద యొక్క శృంగారికతని, అంతేకాదు ఈ యుగాలకి మరి
ఈ యుగంలో కవులకి ఉర్దూ కవులతో కూడా పరిచయం ఉన్నందువల్ల ఈ ఉర్దూకి సంబంధించిన కావ్య లైక్ ప్రేమ్ మార్గి శాఖలో ఉండే ఏదైతే వేదనాత్మక కావ్యాలు ఉండేవో వాటిని కూడా వీళ్ళు ఈ యొక్క భారతీయ యుగంలో మరి ఏర్పరచడం అనేది జరిగింది. भारतेंदु युगीन कवि సేవకో సర్దార్ లచ్చిరామ్ చూడండి. మరి ఈ యుగం సంబంధించిన కవులు రీతికాలంలో ఉండే సర్దార్ లచ్చిరామ్ లాంటి కవులని రీతికాలీన పద్ధతిని కూడా ఈ యుగంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ రీతి నిరూపణ అండి. రీతి నిరూపణ, ఈ రీతి నిరూపణ క్షేత్రకు వచ్చేసరికి सेवक सरदार हनुमान लच्छीराम वाली धारा सक्रिय रही थी. సో రీతి కాలంలో ఎవరైతే సేవక్ సర్దార్ హనుమాన్ లచ్చిరామ్ యొక్క రీతిని ఇక్కడ మన भारतीय युगంలో కూడా చూస్తాం. रीति निरूपण की तरह समस्या पूर्ति भी रीतिकालीन काव्य प्रवृत्ति थी जिसे भारतीय युगीन कवियों ने नया रूप दिया तथा इसे सामंतोन्मुख के स्थान पर जनोन्मुख बना दिया. సో రీతి నిరూపణ ఒక్కటే కాదు, వీళ్ళు మరి సమస్య పూర్తి అనే దానికి కూడాను ఒక స్టేజ్లో ఒక రకంగా హైలైట్ చేయడం అనేది మరి జరిగింది. कविता को जनोन्मुख बनाने का सबसे अधिक श्रेय समस्या पूर्ति को ही है. చూడండి, మరి భారతేందు కవితల్ని జనసామాన్యంగా మార్చడానికి ముఖ్యమైన ప్రవృత్తి ఏంటి అంటే, ఇలాగే అడుగుతాడు వీడు, ముఖ్యమైన ప్రవృత్తి ఏంటి అంటే అది సమస్యాపూర్తి అని చెప్పచ్చు. సమస్యాపూర్తి भारतेंदु कवितावर्तनी सभा के जरिए समस्या पूर्तियों का आयोजन करते थे. इसकी देखा देखी कानपुर के रसिक समाज अजमगढ़ के कवि समाज ने समस्या पूर्ति की सिलसिले को आगे बढ़ाया. సమస్య పూర్తి అనే విషయాన్ని మరి కాన్పూర్కి సంబంధించిన అజంగఢ్ సమాజానికి సంబంధించిన కవి సమాజం ఏదైతే ఉందో వాళ్ళు ముందుకు నడిపించడం అనేది జరిగింది. ఈ సమస్య పూర్తి అనేది మరి చక్కటి కల్పనాయుక్తంగా మరి రస్ ఛందస్ అలంకారాలను బేస్ చేసుకుని ఇక్కడ ముందుకు తీసుకెళ్ళేవారు. ఇక్కడ సమస్య పూర్తి అంటే ఏంటి అంటే కొన్ని కవితల్ని తీసుకోవడము, వాటిని పూరించడము. సో ఈ రాజుల మధ్య అలాగే కవుల మధ్య ఒక రకమైన పోటీ ఉండేది. ఆ పోటీలో మరి వీళ్ళు వాళ్ళకి కొన్ని కవితల్ని ఇవ్వడము, వాళ్ళు వీళ్ళకి కొన్ని, సో ఈ రకంగా పోటీ సాగేది. ఆ యొక్క సమస్యల్ని పూరించడము. भारतेंदु युग के कुछ अन्य विशेषताएं చూద్దాం. युग में प्रबंध काव्य कम लिखे गए, जो लिखे गए वे प्रसिद्ध नहीं प्राप्त कर सके. ముక్త కవితాएं ज़्यादा लोकप्रिय हुई है. మరి ఈ యుగానికి సంబంధించి ప్రబంధ కావ్యాలు ఏవైతే రాశారో అవి పెద్దగా క్లిక్ కాలేదు, తక్కువగానే ప్రబంధ కావ్యాలు రచించడం అనేది జరిగింది. ఈ యుగంలో మొత్తం ముక్త కవితాయే అనేది ఎక్కువగా రచించడం అనేది జరిగింది. भारतेंदु ने उन मुक्तक काव्य रूपों का पुनरुद्धार किया जिन्हें अमीर खुसरो के बाद लगभग భులా దియా గయా థా. అమీర్ ఖుస్రో తర్వాత మర్చిపోవడం అనేది జరిగింది. ఆ ముక్తక కావ్యాలు ఏవైతే పహలియా ముక్రియా ముక్తక కావ్యాలు ఉన్నాయో వాటిని మరి అమీర్ ఖుస్రో తర్వాత దాదాపుగా వదిలేశారు అనుకున్నారు. అటువంటి వాటిని మరి ఈ యొక్క భారతేందు హరిశ్చంద్ర మళ్ళీ పునర్జీవనం ప్రాణం పోసి మళ్ళీ వాటిని లేపడం అనేది జరిగింది. भारतेंदु युग में भाषा के क्षेत्र में ద్వైత్వ వర్తమాన్ రహా. భాష గురించి మరి ఫైనల్లీ భారతీయ యుగంలో భాష గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ యుగంలో భాష యొక్క విధానంలో ద్వైత విధానాన్ని ప్రదర్శించారు. అవి ఏంట్రా అంటే
పద్యానికి బ్రజ్ భాష మరియు గద్యానికి ఖడీబోలి భాషని ఎక్కువగా వాడడం అనేది జరిగింది। సో गद्य लोकप्रिय होने का सूत्रपात भारतेंदु युग में ही हुआ है। गद्य పాట అనేది లోకప్రియ అవడానికి మూల ఆధారం ఏంటి అంటే భారతేందు యుగ్ అనే చెప్పుకోవాలి। समग्रतः చూడండి, भारतेंदु युग इन काव्य में प्राचीन व नई काव्य प्रवृत्तियों का मिश्रण मिलता है। प्राचीन काव्यము కొత్త విధానం కూడా కనిపిస్తుంది। इसमें यदि एक और खुसरो काव्य प्रवृत्तियाँ, पहलिया, मुकरिया, भक्तिकालीन काव्य प्रवृत्तियाँ, भक्ति भावना, रीतिकालीन काव्य प्रवृत्तियाँ, श्रृंगारिता, रीति निरूपण, समस्या पूर्ति जैसे पुरानी काव्य प्रवृत्तियाँ मिलती है, तो दूसरी ओर రెండో చూడండి, భక్తి కాల్, రీతి కాల్, ఆది కాల్ లాంటి విశేషతల వాటిలో ఉన్న ప్యాటర్న్ని ఫాలో అవుతూ కూడా दूसरी ओर राजभक्ति, देशभक्ति, देशानुराग की भक्ति, समाज सुधार, अर्धनीति का खुलासा, भाषा, प्रेम जैसी नई काव्य प्रवृत्तियाँ भी మిల్తీ హై। ఇటువంటి కొత్త రకమైన కావ్య ప్రవృత్తులు కూడా ఈ యుగంలో దొరకడం అనేది జరిగింది। ఫ్రెండ్స్, మరి వీటిపైన బిట్స్ మరి ఎలాగైనా అడగచ్చు। బిట్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి చర్చిద్దాం ఇప్పుడు। ఆధునిक हिंदी साहित्य का प्रथम चरण क्या है? पुनर्जागरण काल और भारतेंदु युग। भारतेंदु युग का दूसरा नाम क्या है? पुनर्जागरण काल। भारतेंदु युग का समय आचार्य रामचंद्र शुक्ल के अनुसार 1925 to 1950। भारतेंदु युग का रामविलास शर्मा के अनुसार समय 1925 to 1957। भारतेंदु युग के मंडली के कवि। ఈ కవుల యొక్క రచనలు, కవుల యొక్క బ్యాక్గ్రౌండ్ పూర్తిగా చదవాల్సిందే। ఇది ఇంతవరకు మనం మాట్లాడుకున్నది విశేషతలు మాత్రమే। అలాగే ప్రవృత్తియా ఏంటి, నవజాగరణ, సామాజిక చేతన, భక్తి భావన, శృంగారికత, రీతి నిరూపణ, సమస్య పూర్తి, వీటన్నిటిపైన ఒక గ్రిప్ ఉండాలి। ప్రవృత్తి అనేది సపరేట్గా కూడా చూసుకున్నట్లయితే మనకి పూర్తి అవగాహన అనేది ఉంటుంది భారతీయ యుగం మీద। రియల్ టైమింగ్ ఏంటి, మామూలుగా సమయం ఏంటి, రామ్విలాస్ శర్మ అనుసారం ఏంటి, రామచంద్ర శుక్ల అనుసరించి ఏంటి। సో ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతటితో ఈ వీడియోని ముగిస్తాం। థ్యాంక్ యూ।